హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా వీడియోలు పెట్టి. అందరూ అడుగుతున్నారు, అక్క ఏమైంది వీడియోలు పెట్టడం లేదు, లైవ్కి రావడం లేదు, అసలు నువ్వు కనిపించడం లేదు సరిగ్గా అని అంటున్నారు. నేను మధ్య మధ్యలో అయితే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నానండి, కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఇది వచ్చేసి పండగ పప్పలు అనుకుంటున్నారేమో, కాదండి. నేనైతే పండగకి ఏమీ వండలేదు. ఇక్కడ వచ్చేసి నాకు ఇవి ఆర్డర్ వచ్చినాయి. నేనైతే ఫుడ్ ఆర్డర్స్ తీసుకుని చేసుకుంటా కదా, అలాగా ఇలాగా ఈరోజు అయితే నాకు పల్లీ చెక్కలు ఆర్డర్ వచ్చినాయి. జంతికలు అంటారా, నేను ఇంట్లో తినడానికి కోసమని పిల్లలకి స్నాక్స్ కింద యూజ్ అవుతాయి కదా అని అవి కూడా కొన్ని వండుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ పల్లీ చెక్కలు ఎప్పుడు పండగకే వండుకొని అవసరం లేదండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎక్కడికైనా బయట ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ వండుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి బాగా రావండి, బాగా కుదరవు. ఇవాళ అయితే ఇట్లా నేనైతే ఈరోజు పల్లీ చెక్కలు అయితే చేసేస్తున్నాను. దాని రెసిపీ ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది మొత్తం చూపిస్తాను, చూసేయండి. మీకు నచ్చితే మాత్రం ఇంట్లో అయితే ట్రై చేయండి. పిల్లలు కాడి నుంచి పెద్దలు వరకు అందరూ ఇష్టంగా తింటారు. కారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఎక్కువ కారమే. మనకి 4-5 రోజులు, వారం రోజులైనా నిలవ ఉండి మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మామూలుగా అయినా కూడా బాగుంటాయి. ఆ పండగ టైంలోనే వండుకోవడం కాకుండా చాలామంది పండగకి ఎక్కువ వండుకుంటారు, కానీ మాకు ఇక్కడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే ఇలాగ బియ్య పిండి తీసుకున్నాను. ఈ బియ్య పిండి వచ్చేసి నేను రేషన్ బియ్యము కడిగి శుభ్రంగా ఎండబెట్టేసుకుని బాగా ఆరినాక బియ్య పిండి ఆడించేసుకుని పెట్టేసుకున్నాను అండి. బియ్య పిండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పి కొంచెం ఒక 10 కేజీలు 5 కేజీలు అలాగా ఆడించేసుకుని ఇప్పుడైతే నేను ఈ చెక్కల కోసం ఈ పిండిని నేను తీసుకుంటున్నాను అనమాట. 4 కప్పులు బియ్య పిండి తీసుకున్నా. దాంట్లోకి ముందుగా పల్లీలు అయితే చిన్న కడాయిలో వేయించేసుకుని పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నా, దంచేసుకున్నాను. అవి దంచుకున్నాక బియ్య పిండి తీసుకున్నాం కదా, దాంట్లో నువ్వులు, జీలకర్ర, వాము, ఉప్పు, కారం, ఇంకా మనకి నువ్వులు ఇవన్నీ వేసుకోవాలి. ఆ పల్లీలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కల కింద వేసుకుని తర్వాత వేడిగా నూనె కాసుకొని వేసుకోవాలండి. లేదు అంటే నూనె వేరే వాళ్ళకైతే ఎవరికైనా కానీ బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఉంటే అవైలబుల్గా అది కూడా వేసుకోవచ్చు. వేడి చేసుకుని ఇట్లా అయితే నేను నూనె వేస్తున్నాను. ఇలా నూనె వేసేసి కాగినాక కొంచెం వేసేసి పిండి అంతా కలిపినాక మనకి ఉండలా అవ్వాలండి పట్టుకుంటే. అలా అయినప్పుడు అంటే కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు ఒక చెంబు నీళ్ళు తీసుకొని కొంచెం గోరువెచ్చగా కాచి పెట్టానండి, మరగబెట్టి నీళ్ళు అయితే వేసేసాను. ఈ పిండి వచ్చేసి మనకి చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా ఉండాలి, అప్పుడే ఆయిల్ అన్నది పీల్చకుండా ఉంటాయి అన్నమాట. ఈ పల్లీ చెక్కలు అనేవి చాలా బాగుంటాయి, టేస్ట్ మాత్రం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి తప్పకుండా, చాలా టేస్ట్ బాగా వస్తాయి అన్నమాట. కచ్చబిచ్చగా అల్లము వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నా బాగుంటుంది. నేనైతే నేను ఇంటికాడే పేస్ట్ పట్టించుకుంటాను అనమాట ఇంట్లోనే, అందుకని చెప్పి అదే వేసేసాను. ఇలాగ చపాతీ ముద్దలాగా. తర్వాత ఒక పావు గంట అరగంట పక్కన పెట్టేయాలి, నానుతుంది. అది మూత పెట్టేసుకుని లేదా తడిబట్ట వేసుకుని దానిపైన వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్న ఉండలు చేసుకున్నాను. ఆయిల్ కాగే లోపల ఇవి ఉండలు చేసుకుందామని చెప్పి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫార్చ్యూన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. దాన్ని ఒత్తడానికి, చెక్కలు కరెక్ట్గా రావడానికి నాకు ఒత్తేది లేదు, ఖరాబ్ అయింది. అందుకని చెప్పేసి లోటా పెట్టి ఆయిల్ పేపర్ మీదే నేను లోటా పెట్టి ఇలా నొక్కి పల్లీ చెక్కలు అయితే చేసేసానండి. చాలా బాగుంటాయి. దీంతోపాటు శనగపప్పు వేసుకుని కూడా చేసుకుంటారు, పెసరపప్పు వేసుకుని చేసుకుంటారు చాలామంది. అలాగే నేనైతే ఈరోజు పల్లీ చెక్కలు చేయమన్నారు, పల్లీ చెక్కలు అయితే చేసి ఇచ్చేసాను. టేస్ట్ నచ్చితే ఇంకా ఆర్డర్ ఇస్తామని చెప్పారు, ఓకే అని చెప్పి ఇచ్చాను. దాంతోపాటు ఇంకెలాగా చేస్తున్నాం కదా అని చెప్పి కొంచెం బియ్యపిండి శనగపిండి కలిపి జంతికలు అయితే వేసేసాను. ఇలాగా మా ఇంట్లో ఆర్డర్ అయితే పల్లీ చెక్కలు ఇంట్లో తినడానికి పిల్లలందరికీ కానీ ఇంట్లో అందరికీ ఉండడానికి ఈవినింగ్ స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి కదా అని జంతికలు అయితే వేసాను. దాంతోపాటు నేను చాయ్ పెట్టుకుని ఇలా జంతికలు అయితే వేసుకుని తింటున్నాను. మీలో ఎంతమంది జంతికలు చాయ్ తింటారో కామెంట్ చేసేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి జంతికలు చాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. నేనైతే షార్ట్ వీడియోలు పెడుతున్నాను, చాలామంది అడుగుతున్నారు పెట్టట్లేదని. చూడండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.